హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచి. పెరటి రుచుల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఓకే పద్మజ గారు, మరో ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం. సో మీ పెరటి తోటలో అలాగే మిద్దె తోటలో ఎన్ని విషయాలు తెలుసుకుంటున్నా అవన్నీ కూడా మిగిలే ఉంటున్నాయి. సో ఈ రోజు ఎపిసోడ్ తోటి అవన్నీ కూడా మొత్తం పరిచయం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో మరి ఈనాటి ఎపిసోడ్లో మరి మా ఆడియన్స్ కోసం క్వశ్చన్ లాగా ఏ మొక్క చూపిస్తున్నారు? మొక్క, కాయ, పండ, పువ్వ, ఏంటి చెప్పండి. అది కాయ. ఓకే, రెడ్ కలర్. రెడ్ కలర్. ఓకే, సో ఇక్కడ రెడ్ కలర్లో ఉన్న ఆ కాయ ఏంటో గెస్ చేసి ఆన్సర్ చెప్పాలి, అంతే కదండి? అంతే. ఓకే, సో దానికి మేము ఏమి హింట్ అయితే ఇవ్వలేము. సో రెడ్ కలర్ ఉంది, దాన్ని గెస్ చేయండి. ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్లో మేము రివీల్ చేస్తాం. ఓకేనా? తోటలోకి ఎంటర్ అయిపోదామండి. వెళ్ళిపోదాం. యా. సో ఇక్కడ కూడా చిన్నపాటి సామ్రాజ్యం ఉంది మీది. సో ఎంత వేసినా కంప్లీట్ అవ్వనంత సామ్రాజ్యం మీది. సో సరే, ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ ఏమేమి ఫ్లవర్స్ ఉన్నాయి మొత్తం? ఇవన్నీ గులాబీలేనండి, మూసిపోయినాయి. కానీ అప్పుడు అక్కడక్కడ ఇవి బంతి కాదు, కాస్మస్. కాస్మస్ పడి మొలిసినవి తీలేక అక్కడక్కడ ఉంచేసాను. ఓకే, సో మాక్సిమం మీ దగ్గర పడి మొలిచినవి కాస్మస్ చాలా స్ట్రాంగ్ గా తీసేసి ఉంచాను, అక్కడక్కడ బాగుంటుంది లేని. మిగతా అన్ని పీకేసా. ఇది రోజెస్. ఇగో ఓకే, పెద్దగా వస్తుందండి. ఇది పెద్దగా వస్తుంది. 3 days అయింది కాబట్టి ఇలా ఉంది. సూపర్. చాలా రోజులు అయింది. సో ఇది మల్టీ కలర్ అండి. మల్టీ కలర్. సో కింగ్ ఆఫ్ ది రోజెస్, కింగ్ ఆఫ్ ది ఫ్లవర్స్. ఓకే, సో అక్కడ వైట్, అక్కడ వైట్ కూడా ఉంది. వైట్ ఉంది. ఇక మామూలు ఇది ఇంటి దగ్గర అదే నాటు గులాబీ అక్కడ ఉన్నాయి చూడండి. అవి కూడా నాటు గులాబీ కొమ్మలతో పెట్టినాయి. ఓకే, కొమ్మలతో ఇవి కాదు హైబ్రిడ్. ఇవి హైబ్రిడ్ కొనుక్కొచ్చినాయి. ఓకే, సో అలాగే అక్కడ మనకి తమలపాకు. ఓకే, ఆ కింద ఇలాచి. సో తమలపాకు ఏంటంటే అంత పెద్దగా ఉంది. ఒకటి అసలు అందరు తమలపాకు యాక్చువల్గా అందరి ఇంట్లో రాదు అంటారు. వద్దన్నా వస్తుందండి బాబు. మొన్న ఎంతమందికి ఇచ్చానో కట్ చేసి ఆకులు, మొన్న కొమ్మలు కూడా కట్ చేసి ఇచ్చా. ఓకే, ఇక్కడ ఇంకోటి ఉంది, అన్నపూర్ణ ప్లాంట్ అని. బిర్యానీ లాగా మనం రైస్ లో వేసుకుంటే స్మెల్ మొత్తం వీధి వస్తుందండి. బాస్మతి స్మెల్. అది కేరళలో, యాక్చువల్ గా కేరళ ఫ్రెండ్ ఇచ్చింది, అక్కడి నుంచి తెప్పించా. ఇంకా ఇలాచి ఉంది. ఇవేమో బర్డ్ ప్యారడైజ్ నెస్ట్ అని 2 కలర్స్ ఉన్నాయి. రెడ్ కలర్ ఇంకా రాలేదు, ఇదేమో ఎల్లో కలర్. ఇది పాండవ బత్తి. ఇవాళ రేపు అందరికి దీని గురించి తెలిసిపోతుందండి. మామూలుగా ఇదివరకు అయితే తెలియదు, కానీ నేను స్టెమ్ తోటి పెట్టా. మా పెద్దమ్మ దగ్గర నుంచి తీసుకొచ్చి. సో పాండవ బత్తి స్టోరీ, పాండవులు వనవాసం అప్పుడు టార్చ్ లైట్ లాగా యూజ్ చేసేవాళ్ళు. ఇంత ముందు చాలా మంది తెలియదు పాండవ బత్తి. బాగా నాలెడ్జ్ ఎక్కువ, అందరికి బాగా తెలుస్తా. ఇంత ముందు తెలియదు, ఎందుకంటే పాండవులు వనవాసానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమీ లేదు గనక, సో అప్పుడు ఏం దొరకదు గనక అడవిలో. సో ఇది ఏదైతే ఉందో ఈ ఆకులు కట్ చేసి వెలుగులాగా బత్తిలాగా. బత్తి అంటే హిందీలో వత్తి, మన తెలుగులో వత్తి అంటాము, హిందీలో బత్తి అంటాం. సో అట్లా యూజ్ చేస్తారు కాబట్టి అందుకని పాండవ బత్తి అని వచ్చిందని పేరు. అటు మొత్తం ఉసిరి, బార్బడాస్ చెర్రీ ఉంది, తెల్లనేరేడు ఉంది, మ్యాంగోస్. ఇది చెరుకు. ఓకే, నల్ల చెరుకు అండి. రెడ్ చెరుకు. రెడ్ చెరుకు ఇది ఎక్కువ కర్ణాటకలో ఉంటుంది. ఓకే, అది ఎక్కడ తీసుకొచ్చారండి? అది ఎవరైనా ఫ్రెండ్ ఇచ్చారా లేకుంటే మీరు తీసుకొచ్చారా? మాకు ఈ మొక్కలన్నీ చూసి మీకు ఇష్టం కదా మేడం అని ఒక అతను బాబు తెచ్చి నాకు గిఫ్ట్ ఇచ్చాడు, ఇంత చిన్న పీస్. అది పెద్దగా అయిపోయింది. అదేమో నర్సరీ మేళాలో తెచ్చాను. ఇది చిన్నది అరటి. ఓకే, సో నర్సరీ మేళా నుంచి తెచ్చారు అది.
నర్సరీ మేళాలో కొనుక్కొచ్చాను. సో ఇక్కడ అన్ని హైబిస్కస్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఇక్కడ కూడా పెట్టాను. ఇక్కడ గ్రేప్స్ పెట్టాను పైకి పాకిద్దామని. గ్రేప్స్ అదిగో అది గ్రేప్సే. గ్రేప్స్ ప్లస్ ఇక్కడ కూడా ఒక యాపిల్ పెట్టా. ఓకే, సో ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా మొక్కలు పెట్టేస్తున్నారు. సో ఇటంతా ఏమున్నాయండి ఇవన్నీ? అవన్నీ ఆర్నమెంటల్ ప్లాంట్స్. ఓకే, ఆర్నమెంటల్ ప్లాంట్స్, క్రోటన్స్ అన్ని. సో పక్కనే పెరటి తోటలోంచి మనం బయటకు వచ్చాము. సో అక్కడి నుంచి వచ్చిందే ఇవన్నీ కూడా మన తమలపాకు. ఒక తమలపాకు ఎంత పెద్దగా ఉంది చూడండి. చాలా మంది దగ్గర తమలపాకు రావు అంటారు కదండి. ఏమోనండి మరి ఎందుకంటే రావు. తమలపాకు మాత్రం సూపర్ గా ఉంది. సో గట్టిగా ఉంది. అన్నం తిన్న తర్వాత డైజెషన్ కి చాలా మంచిది. ఓకే ఫైన్. సో ఇక్కడ ఇవి ఏంటండి? ఇవి ఎందుకు ఇక్కడ కింద పెట్టారు? ఇవి అవి సీడ్స్ కోసం, పండిపోయినాయి అని సీడ్స్ కోసం అట్టు పెట్టా. ఓకే, సో కొన్ని సీడ్స్ కోసం అంటే మనం చెట్టు మీదనే వదలకుండా తీసి పక్క కూడా పెట్టుకోవచ్చండి. అట్లా కూడా సీడ్స్ వస్తుంది అంటారు? ఇప్పుడు వేసేస్తే వచ్చేస్తాయి డైరెక్ట్, అంటే ఇలా ఓపెన్ చేసి వేసేస్తే వచ్చేస్తాయి. మీరేమో అన్ని మీరు ఎప్పుడు చూస్తే ఇప్పుడు ఏమని చూస్తే ఇంత ముందేమో క్రితం ఎపిసోడ్ లో మీరు బుల్లెట్ మిర్చి మీకు చూపించా కదా, మొక్కలు కూడా వేసేసారు. ఇంకొంతమంది ఏమో పెట్టాలంటే దాన్ని తీసి దాన్ని ఎండబెట్టి దాన్ని మాయిశ్చర్ లేకుండా చేసి ఇంత సినిమా చేస్తుంటారు. మీరేమో టమాటాలు చూసారు కదా మరి, అవి కూడా అంతే. ఒక టమాటా తీసుకొచ్చి ఇలా పెట్టేసి మట్టి వేసేసాను పైన, ఇప్పుడు వచ్చినాయి, ఇప్పుడు పెట్టాలి అలా. అవన్నీ అసలు నడవడానికి ప్లేస్ లేదు అక్కడ, మొత్తం అట్లా వేసేసారు. ఇక్కడ చిన్న చిన్న మొక్కలు వేసేసాను. టమాటాలు, చిన్న మిరప చెట్లు, పెద్దవి కాసేలోపు ఆ చిన్నవి కాస్తాయి. అప్పుడు పెద్దవి తీసేసి మళ్ళీ అటు ప్లేస్ లో వేరే రీప్లేస్. టొమాటోలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? టొమాటోలకి అసలు నేను ఏం తీసుకోనండి, మీరు ఇన్ని మొక్కలు చేయలేక తలకాయ నొప్పి వస్తాను. ఇంకా ఏం జాగ్రత్తలు వాటికి. ఏదన్నా వచ్చింది అనుకోండి, నేను నిజంగా చెప్తున్నా కదా, నేను ఎక్కువేం వేయను వాటికి. వాటర్ ఇస్తాను, రోజు వాటర్ ఇస్తాను. అదే ఆవు అది ఆవు పేడ లేకపోతే గొర్రె పేడ, గొర్రె మాన్యూరు అది ఇస్తా అంతే. ఇంకా ఏమీ ఇవ్వను. ఎప్పుడన్నా ఇది అది ఉంది చూడండి, చిక్కుడు మొక్కలకు మాత్రం అవి పేను బంక్ వస్తా ఉంది. ఆ పేను బంక్ వచ్చినప్పుడు 2 days 3 days ఇదిగో ఇక్కడ ఉంది బూడిదనే, ఆ బూడిద మాత్రం తెచ్చి పెట్టుకుంటాను. ఆ బూడిద జల్లేస్తా పోతుంది. బూడిద అనేది మనం ఏ టైంలో ప్రాపర్ ఈ టైంలో చల్లితే బెస్ట్ అంటారు కదా? ఏమో నేనైతే వాటరింగ్ చేస్తా కదా, తడి అంటుతుంది కదా అప్పుడు మొక్కకి, అప్పుడు చల్లేస్తా. కరెక్ట్, ఎందుకంటే అంతా అంటుతుంది. మళ్ళీ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ శుభ్రంగా కడిగేస్తా. ఎందుకంటే బూడిద వేసినప్పుడు నేను చూశాను, నాకు అంత బాగా తెలియదు కానీ బూడిద వేసినప్పుడు మొన్న అన్ని చిన్న చిన్నవి ఉన్నాయి, అన్ని ఇట్లా అన్ని కొలుకొలు చచ్చిపోయినట్టు అయిపోయింది పురుగులు కింద. ఈ బూడిది కూడా ఒక అతను ఎప్పుడు మాకు ఇస్తాడు. మీరు వాటర్ చేశాక ఎప్పుడైతే చెట్లకు వాటర్ మొత్తం అంటున్నారు, అదే కాకుండా ఎర్లీ మార్నింగ్ చేసినా గానీ దాని మీద మాయిశ్చర్, మొక్కల మీద మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి ఏమైనా తక్కువ అతుక్కుంటుంది. చాలా మంది పొద్దున్నే కొట్టాలి అంటారు. సో అలా కాకుండా ఎలాగో మార్నింగే చేస్తాం కదండి వాటర్, ఎర్లీ మార్నింగ్ చేస్తాంగా. చేసినప్పుడు మొత్తం అంతా స్ప్రెడ్ అవుతుంది కదా వాటర్, అప్పుడు బూడిద ఇలా చల్లేస్తే అయిపోతుంది. అలా అయినా చేసుకోవచ్చు. లేదు ఈవినింగ్ మాకు పని పొద్దున బిజీ ఉన్నాము, ఈవినింగ్ అంటే వాటర్ కొట్టి అట్లా నేను అలానే చేస్తాను. ఎందుకంటే మళ్ళీ ఒకసారి చల్లి అది జారిపోతుంది, పౌడర్ లాగా ఇది అవుతుంది. వాటరింగ్ చేసినప్పుడు ఒక కవర్ లో ఇట్లా పట్టుకుని ఆ మొక్కకు అట్లా వేసేసి ఇంకో దగ్గరికి వెళ్ళిపోతారు. సో అలాగే ఇంకా డౌట్ అండి, బేసిక్ గా ఏదైనా పురుగు చీడపీడ వస్తుంది కదా, చీడపీడ వచ్చినప్పుడు మనం తీసేసి అది అసలు ఈ మన ఎక్కడ ఈ దరిదాపుల్లో లేకుండా దూరం పడేయాలంటారు, లేకుంటే మళ్ళీ అది వేరే వాడికి స్ప్రెడ్ అవుతుంది అంటారు కదండి? ఇలా వస్తానే ఉంటాయని చీడపీడలు. ఇప్పుడు ఇది ఉంది కదా వంగ, దానికి ఆకులు చూడండి ఇలా కొన్ని ఇదైపోయినాయి కదా, ఆ ఆకులు తుంచేస్తా నేను.
డైరెక్ట్ తీసి చూసి దూరంగా పడేస్తాం. దూరంగా పడేస్తారు. దూరంగా ఇక్కడ పడేస్తారు, లేసి తీసి ఇక్కడ పెట్టారంటే అది మళ్ళీ దాంట్లోనే వేసామనుకో మళ్ళీ అది స్ప్రెడ్ అవుతుంది. దూరంగా పారేస్తా అంతే. సో ఇక్కడ వంగ, అక్కడ మిగతా వంగ, అది అల్లం. మొన్న ఈ మధ్య అన్ని క్యాబేజీ, క్యాలీఫ్లవర్ అన్ని అయినాయండి. ఇక్కడ ఖాళీ అయిపోయింది. యాక్చువల్గా ఇక్కడ ఫుల్గా ఉండే అన్ని టబ్స్ లో అన్ని క్యాబేజీ, క్యాలీఫ్లవర్ తోటి ఫుల్గా ఉన్నాయి. మొన్న అయిపోయినాయి అన్ని తీసేసి మళ్ళీ ఇప్పుడు కొత్తగా పెట్టేయి. ఓకే ఓకే. అక్కడ చిక్కుడు. ఫైన్ ఫైన్. సో ఇక్కడ అన్నిట్లో చాలా స్పెషల్ అంటే ఇది అనిపించింది. ఏంటండి ఇది? బెండ చెట్టు అంటే ఇది ఒక్కటే అది కాసుకుంటా అట్ట వెళ్ళిందండి. దాన్ని కింద కట్ చేసేస్తే గుబురుగా కాయలు వచ్చాయి. కాస్తాంది కదా అని నేను వదిలేసాను. అలా పైకి వెళ్ళి ఒక్కొక్క కాయ కాసుకుంటా పైకి వెళ్ళిపోయింది. ఇది ఒక్కటే ఇలా పైకి చాలా వింతగా ఉంది. ఇక్కడ కాసింది ఆకులు, కాసింది కాయలు, కాసుకుంటా అంత పైకి వెళ్ళింది. గుబురుగా లేదు చూడండి. దీన్ని ప్రూనింగ్ ఇక్కడ వరకు చేసేస్తే ఇక్కడ నుంచి ఇట్లా కొమ్మలన్నీ పెరిగి చక్కగా చాలా వచ్చాయి. సో దీన్ని ప్రూనింగ్ చేయలేదు, చెయ్యక అలా వదిలేదు. ప్రూనింగ్ చేయకుంటే ఇలా తయారవుతుంది. యాక్చువల్ గా ప్రూనింగ్ చేస్తే, ఎందుకంటే పెరుగుతుంది మొక్క పైకి, కాదనట్లేదు, కాకపోతే ఒక్కొక్క కాయ వస్తుంది, గుబురుగా రాదు. సో ఇదంతా ఇలా పైకి వచ్చింది కానీ ఒకటే చివరి వచ్చింది, ఎందుకు పనికి రాదు. కానీ ఇలా ప్రూనింగ్ చేయడం వల్ల, చివర్లో ప్రూనింగ్ చేయడం వల్ల అది గుబురుగా వచ్చి ఎక్కువ కాయలు. అవును, సూపర్. ఇదే ఎగ్జాంపుల్ అన్నట్టు. మనం మంచిగా మనం షార్ప్ చేసుకోకుంటే డెవలప్ అవ్వము అనడానికి ఇదే. క్రమశిక్షణ తోటి లేకపోతే దీనికి కూడా క్రమశిక్షణ లేదు. ఓకే ఓకే ఫైన్. అది కూడా చూద్దామా? ఇంటి బయట కూడా మొత్తం ఇటు మొక్కలు పెట్టేస్తారు. సో అక్కడ స్టార్ట్ చేద్దామండి. పపాయ, అక్కడ సీతాఫలం కూడా ఉంది, చిన్నగా ఉంది. ఇదేమో ఫ్లవరింగ్ ప్లాంట్, దేవుడికి పెట్టుకోవటానికి. సో ఇక్కడ ఇదేమో ఆకుకూర, పప్పులో వేసుకోవచ్చు. ఇది బచ్చలి, సిలోన్ బచ్చలి. సో ఇది మళ్ళీ అదేనా మీరు చెప్పినట్టు మన స్పానిష్ సన్ఫ్లవర్ చిన్నది. ఇది మాస్పత్రి. ఇక లోపలంతా ఎక్కువైపోయిందని ఇక్కడ అంతా పెట్టేసా. మాస్పత్రి స్మెల్. ఇది ఇవి లోపల ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి, కాస్మస్ పూస్తాయిలే బాగున్నాయని అన్ని పీకేసి బయట పారేలా. ఇక్కడ అలోవెరా ఉంది, క్రోటన్స్. ఇదేమో బోగన్విల్లా, కానీ కాగితం పూలు అంటారు. కాగితం పూలు, మల్లె ఉంది. ఇక్కడ గులాబీ చెట్టు కూడా ఉంది, ఫ్లవర్స్ వస్తాయి, ఒరిజినల్ గులాబీ. ఇవి తులసి. సో ఇక్కడ ఇదేంటండి? ఇది తులసే. ఇది ఇంకా తులసే. ఇది తులసి, రెండు రకాలు. ఇది లక్ష్మి, ఇది కృష్ణ తులసి, ఇది లక్ష్మీ తులసి. ఓకే ఓకే. దీని పేరు ఏంటండి? ఇప్పుడు మనం చాలా రకరకాల పేర్లతో పిలుస్తారండి దీన్ని మామూలుగా. ఇది ఇక్కడైతే కనుక దీన్ని గుర్తురాట్లేదు. సో దెబ్బలు తగిలితే ఇది గణేశుడప్పుడు కూడా మనం పత్రిలో పెడతాం. ఓకే ఓకే ఓకే. మేమైతే కనుక చెంగల్వా అనేవాళ్ళం. ఓకే, చెంగల్వా పూదండ. ఓకే. సో దీన్ని చెంగల్వా అంటారు. వేరు పేర్లతో పిలుస్తారు, ప్లేసులను బట్టి రకరకాలు. కానీ మెడిసినల్ ప్లాంట్. గణేశుడప్పుడు పత్రిలో కూడా పెట్టుకుంటాము. దీన్ని నలిపేసి రసము ఎక్కడన్నా పుండు దగ్గర పెడితే వెంటనే తగ్గిపోతుంది. గాయం చెట్టు అంటారు. గాయం చెట్టు కూడా అంటారు. ఎస్. ఓకే. సో ఏంటంటే ఇప్పుడు గణేశుడప్పుడు పత్రి పెడతారు, అసలు ఏం పత్రో తెలియదు, వాడు ఏమేమో తీసుకొస్తుంటాడు. కానీ కొన్ని ఇవి మనం ఇంట్లో గణేశుడి దగ్గర పెట్టేయన్నీ మెడిసినల్ ప్లాంట్లే. సో ఇవన్నీ ఏంటంటే మన ఇంట్లో పండించుకుంటే గణేశుడి దగ్గర పెట్టచ్చు, లేకుంటే వాడు ఏది అమ్మిండో అది తీసుకొని ఏది పడితే అది దొరకాల్సి వస్తుంది. సో అలాగే ఇక్కడ చిన్న ఇక్కడ కూడా పపాయ కూడా వచ్చింది కదా. ఇది రణపాల. ఓకే. ఇది లీఫ్ తోటి వస్తుంది. ఇది పత్తర్ చాటి అంటారు కదా. అవునండి. పత్తర్ చాటి అంటే మన ఇవి కిడ్నీస్ లో స్టోన్స్. అవును. దానికి వాటర్ లో హీట్ చేసుకొని తాగితే కిడ్నీ స్టోన్స్ పోతాయి అంటారు. ఇది ఒక రకం కామంచి చెట్టు. అన్ని మెడిసినల్ ప్లాంట్లే ఇక్కడ ఉన్నాయి బయట. అటు కూడా చాలా పెట్టారు, చాలా ఉన్నాయి. ఇవన్నీ మెడిసినల్ ప్లాంట్లే.
ఓకే, సో ఇక్కడండి ఇది మల్బరీ. సో ఇదేమో కొమ్మ నాటాను వచ్చేసింది. ఇదిగో ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి నాటాను. కొమ్మ నాటితే కొమ్మతో డైరెక్ట్ వచ్చేసింది. ఇదిగో చూడండి. ఓకే, అయ్యో సో మీరు నెట్టిన దానికి ఇక్కడ బటర్ఫ్లైస్ కూడా వస్తున్నాయి. పాలినేషన్ వస్తాయి. ఇది సీడ్స్ తోటి వేసినాయి. ములగ సీడ్స్ తోటి. ఇదిగో ఓకే, సీడ్స్ తీసుకొచ్చేసాను. సో ఇటు ములగ, కరివేపాకు, ఇది గన్నేరు, ఇవన్నీ క్రోటన్స్, పపయ్య. ఇది మెడిసినల్ ప్లాంట్, దీని పేరు గుర్తురాట్లేదు ఇప్పుడు, కానీ ఇది చాలా పని చేస్తుందని విన్నాను. ఇది కూడా తులసి. చూడండి ఎంత పెద్దగా అయిందో. ఇది తులసి. ఇది తోటకూర. కట్ చేస్తా ఉంటే ఎంత పెద్దగా పెరిగింది. ఆకుకూరలు భారీగా పెడుతున్నాయి. సో ఓవరాల్ గా యాక్చువల్ గా చూస్తే ఇక్కడ మీరు పెట్టిన అన్ని కూడా జస్ట్ సీడ్ తోటి పెట్టినా కానీ, స్టెమ్ తీసుకొచ్చి పెట్టినా కానీ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. పెద్ద మెయింటెనెన్స్ లేదంటే మీ చెయ్యి బేసిక్ చేతి వాట కూడా ఉంటుంది. చేతిని బట్టి కూడా కొన్ని మొక్కలు వస్తూ ఉంటాయి. అందుకే మీరు ఏది పెట్టినా అక్కడ వచ్చేస్తుంది. ఇది మొన్ననేనండి కట్ చేసింది. మొత్తం కట్ చేస్తే ఎంత గుబురుగా అయిపోయింది. మళ్ళీ కట్ చేయాలి. ఈ పూలు కూడా అంటున్నాడు. ఇదేమో రామాఫలం మొగ్గ కూడా వచ్చింది. రామఫలం, సీతాఫలం, లక్ష్మణ ఫలం, హనుమాఫలం ఉన్నాయి అన్ని. పెట్టాలని అదొకటి, ఇదొకటి. లోపల మిర్చి మందారం అని ఎక్కువైపోయింది లేని మొన్న ఇక్కడ పెట్టేసా. లోపల తీసేద్దాం. ఇవేమో సదాబహార్ అంటారు, మన బిళ్ళగన్నేరు. బయట ఈ పూలన్నీ కూడా మంచి కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి. ప్రాపగేట్ అయ్యి అది సపరేట్ గా వచ్చింది. యాక్చువల్ గా ఇది మామూలు కలర్స్. ఆ మామూలు కలర్ లో చాలా ఉన్నాయి కదా సీతాకోక చిలుకలు. ప్రాపగేట్ చేస్తున్న ఆ కలర్ అది వచ్చింది. ఆ కలర్ వచ్చి ఇదిగో ఇక్కడ కూడా పడింది చూడండి. ఇదంతా క్లీన్ చేసి ఇది ప్రాపగేట్ అయ్యి ఇది వచ్చిన కలర్, స్పెషల్ కలర్. ఓకే, ఎపిసోడ్ ఎండింగ్ కి వచ్చేసాం. ఆన్సర్ చెప్పే టైం వచ్చింది. రెడ్ కలర్ కాయ చూపించాము. సో చెప్పేసండి ఆన్సర్. అది కూడా గోంగూర. రెడ్ కాయలు కాసింది. సో అదేంటండి, గోంగూరలో రెడ్ గోంగూర, తెల్ల గోంగూర అన్ని ఉంటాయి కదా? ఉంటాయి. రెడ్ గోంగూరలో కూడా లీఫ్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఓకే, ఇదండి ఇది ఒక రకం లీఫ్ చూసారా? ఆ లీఫ్ చూడండి, అది డిఫరెంట్. ఇది తెలుపు, అది ఎరుపు. దాంట్లో కూడా తెల్ల గోంగూర కూడా ఆకులు డిఫరెంట్ ఉంటుంది. ఓకే, ఇది తెల్ల గోంగూర. అది తెల్ల గోంగూరలో కూడా ఆ టైప్ లో కూడా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు అదండి మనది. ఇప్పుడు అది రెడ్ గోంగూర. ఎస్, సో రెడ్ ఆ కాయలు ఉన్నాయి. కాకపోతే ఆన్సర్ ఇస్ రెడ్ గోంగూర. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి పద్మజ గారు, సో మీ మిద్దె తోటని అలాగే మీ పెరటి తోటని మాకు పరిచయం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.